సో ఓవరాల్గా లాంగ్ వీడియోస్ కోసం 2 hours 45 minutes, షార్ట్ వీడియోస్ కోసం ఒక హాఫ్ అన్ అవర్. సో మొత్తం కలిపి ఎంత పడుతుంది మొత్తం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో యూట్యూబర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. టాపిక్ ఏంటంటే, హౌ మచ్ టైమ్ డు ఐ స్పెండ్ ఆన్ యూట్యూబ్ ఫర్ ఏ డే. ఒక రోజులో నేను యూట్యూబ్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తాను అన్నది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఖచ్చితంగా స్మాల్ యూట్యూబర్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. మీకు కూడా నేను చెప్పిన విషయాలు కరెక్ట్ అనిపిస్తే ఒక కామెంట్ లీవ్ చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్గా సపోర్టింగ్గా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తున్నట్లయితే, నా పేరు రేవతి, నా ఛానల్ పేరు రేవతి దేవరకొండ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోద్ది. మీరు కనుక చూస్తే ప్రెసెంట్ మన ఛానల్లో 1235 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అంటే మనం ఇప్పుడే గ్రోయింగ్ ఛానల్ అనమాట మంది. సో నేను ఈ ఛానల్ కోసం, యూట్యూబ్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తాను అన్నది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. మెయిన్లీ వీడియోస్ తీయడానికి 3 steps ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్క్రిప్టింగ్, సెకండ్ వచ్చేసి రికార్డింగ్, థర్డ్ వచ్చేసి ఎడిటింగ్. సో ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి అసలు ఐడియాస్ ఏంటి, నెక్స్ట్ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేద్దాం, ఏం మాట్లాడదాం, ఇవన్నీ ఆలోచించడానికే మోస్ట్లీ చాలామంది యూట్యూబర్స్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నేనైతే రోజంతా ఒక పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా సరే నేను నెక్స్ట్ వీడియోలో ఏం అప్లోడ్ చేయాలి, ఏ టాపిక్ గురించి మాట్లాడదామని ఆలోచిస్తూ ఉంటాను. లిటరల్గా అసలు స్క్రిప్టింగ్ గురించి చెప్పాలి ఎంత టైం తీసుకుంటాను అని అంటే హోల్ డే అని చెప్పచ్చు. రోజంతా దాని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాను. కానీ పర్టికులర్గా ఒక ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇదంతా మైండ్లో తిరిగేది అనమాట, ఏం మాట్లాడదాం, ఏం చేద్దాం అనేసి. కానీ ఒక ఐడియా డిసైడ్ అయ్యి దాన్ని మాట్లాడాలి, దాని గురించి స్క్రిప్ట్ కలెక్ట్ చేసుకొని లేదా స్క్రిప్ట్ గురించి ఆలోచించాలి అంటే తక్కువలో తక్కువ ఒక 1.5 hours పడుతుంది ఒక కంక్లూషన్కి రావడానికి. నెక్స్ట్ 1.5 hours అని అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ చేయడం. ఒకవేళ కొంచెం కెమెరాకి అలవాటు అయిన వాళ్ళైతే పర్వాలేదు, తక్కువ టేక్స్ తీసుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఫస్ట్ టైం వీడియో తీసుకుంటున్న వాళ్ళు కానీ చాలా టైం తీసుకుంటారు. నేను మిడ్వేలో ఉన్నాను, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను రికార్డింగ్కి ఈ మధ్య కొంచెం తక్కువగా టేక్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 hour అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ అనమాట. ఇప్పుడు ఇది కూడా అంతే, ఎడిటింగ్ డిపెండ్స్ ఆన్ రికార్డింగ్ అనమాట. ఇప్పుడు రికార్డ్ చేసిన వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్స్ క్లియర్గా చెప్పేస్తే తక్కువ టేక్స్ తీసుకుంటే ఎడిటింగ్ కూడా తక్కువ అవుతుంది. అలా కాకుండా ఒక విషయం కోసం 2-3 టేక్స్ తీసుకోవడం, ఒక 5 minutes వీడియోకి, ఒక 10 minutes వీడియోకి, ఒక 30-40 minutes వీడియో రికార్డ్ చేశారనుకోండి, వాళ్ళు ఎడిట్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది అనమాట. సో నేను కొంచెం సమ్మరైజ్ చేసి మాట్లాడడానికి నేర్చుకున్నాను, తెలుస్తుంది కాబట్టి నాకు ఎడిటింగ్కి తక్కువ 15 minutes పడుతుంది. సో ఎడిటింగ్ కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాకు తక్కువ 15 minutes పడుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ స్క్రిప్టింగ్కి 1.5 hours, రికార్డింగ్కి ఒక 1/2 hour, అండ్ 2 hours అయింది కదా. అండ్ ఎడిటింగ్కి ఒక 15 minutes అనమాట. 2 hours 45 minutes నాకు ఈజీగా పడుతుంది ప్రాక్టికల్గా, మైండ్లో నుంచి కాకుండా ఓన్లీ ప్రాక్టికల్గా చేయడానికి 2 hours 45 minutes పడుతుంది అనమాట. యాక్చువల్గా యూట్యూబర్స్లో 2 types ఉన్నారనమాట. ఓన్లీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు, షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేసేవాళ్ళు. షార్ట్ వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు అనుకోండి చాలా తక్కువ టైం తీసుకుంటారు, ఎడిటింగ్కి కానీ రికార్డింగ్ కానీ పెద్ద టైం పట్టదు. అలా కాకుండా లాంగ్ ప్లస్ షార్ట్ చేసే వాళ్ళకైతే చాలా కష్టం అండి. రోజంతా యూట్యూబ్లోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ. అలాగే యూట్యూబ్ ప్యాషన్ని వదలకుండా దాని మీద కూడా టైం పెట్టాలి అంటే చాలా చాలా కష్టం అవుతుంది అనమాట. సో నేనేంటంటే షార్ట్స్ రీల్స్ కాబట్టి అది కొంచెం నాకు ఒక రోజుకి 4 videos అప్లోడ్ చేస్తాను. సో రీల్స్కి నేను 4 videos అప్లోడ్ చేస్తాను కాబట్టి నాకు 30 minutes సరిపోతుంది. ఏం రీల్ చేద్దాం అని చూసి ఆ రీల్ యాడ్ చేసి రీల్ అప్లోడ్ చేయడానికి నాకు 30 minutes పడుతుంది అంటే. సో ఓవరాల్గా లాంగ్ వీడియోస్ కోసం 2 hours 45 minutes, షార్ట్ వీడియోస్ కోసం ఒక 1/2 hour. సో మొత్తం కలిపి ఎంత పడుతుంది మొత్తం.
సో మొత్తం కలిపి నాకు 3 hours 15 minutes ఈజీగా పడుతుందన్నమాట. మీరు చూసి ఒక 5 minutes ఆర్ 6 minutes వీడియో వెనకాతల రోజంతా దాని వెనకాతల పడిన శ్రమ ఉంటుంది. కానీ అది ఎవరికీ తెలీదు. కానీ ఖచ్చితంగా యూట్యూబర్స్, స్మాల్ యూట్యూబర్స్ ఖచ్చితంగా నన్ను ఈ విషయంలో నాతో కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు ఒకవేళ స్మాల్ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే గనక మీరు రోజుకి ఎంత టైం తీసుకుంటారు వీడియో రికార్డ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి? యూట్యూబ్ కోసం మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ కొంచెం కొత్త కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నానేమో అని నేను అనుకుంటున్నాను. కొంచెం గ్రో అయ్యే కొద్దీ టైం తక్కువ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇంత కష్టపడి, ఇంత ట్రై చేస్తూ, ఇంత ప్యాషనబుల్గా ఒక వీడియో చేస్తున్నప్పుడు షార్ట్ వీడియోస్ అన్నీ వ్యూస్ పడిపోతున్నాయి. ఎందుకో నాకు అసలు అర్థం కావట్లేదు. నాలాగే చేసిన వాళ్ళకి వ్యూస్ మాత్రం బాగానే వెళ్తున్నాయి, కానీ నాది మాత్రం 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత రీచ్ వెళ్తుంది అని అనుకున్నాను, కానీ అప్పటికి ఇంకా తగ్గిపోయింది 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత. అదేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. సో ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అలాంటి స్మాల్ యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు చూసి ఆ 5 minutes వీడియో వెనకట్లో వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. మీకు కనుక నచ్చితే, ఖచ్చితంగా నచ్చితేనే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి అస్సలు హెసిటేట్ అవ్వద్దు. మీకు ఏమీ పోదు, కానీ వాళ్ళకి చాలా చాలా ఎంకరేజింగ్గా, ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.